వామ్మో, ఈయన కానీ వినేశాడా? ఎవరే ఫోన్లో? అది ఫ్రెండ్ అండి. ఫ్రెండా? ఎక్కడికి? రేపు వస్తానని చెప్తున్నావు. ఎక్కడికంటే అది రేపు పిక్నిక్ ఉందంట, అందుకే సరే వస్తానని చెప్తున్నాను అంతే. పిక్నిక్కా? ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరు? అదేనండి, మా బస్తీలో ఉంటుంది కదా అదే. బస్తీలో ఫ్రెండ్ నిన్ను పిక్నిక్ కి పిలుస్తుందా? పిచ్చోడ్లా కనపడుతున్నానా నేను నీకు? నువ్వేం చెప్పినా నేను నమ్మేస్తాను అనుకుంటున్నావా? నువ్వు ఫోన్లో ఏం మాట్లాడావో నేను వినలేదనుకుంటున్నావా? వీడు జస్ట్ ఇప్పుడే వచ్చాడు, నేను ఫోన్లో మాట్లాడింది ఏమీ వినలేదు, ఆ ఫోన్లో అవతల వాళ్ళ వాయిస్ నాకు వినపడలేదు అనుకుంటున్నావు అంతే కదా? అంటే వినేశాడా? నిజం చెప్పు, ఎక్కడికి వస్తానని చెప్తున్నావు? చెప్తున్నాను కదండి, పిక్నిక్ అని. నేను కూడా నమ్మనని చెప్తున్నాను కదండి. నువ్వు ఏదో చేస్తున్నావు, మా అందరి కళ్ళు కప్పి రోజు ఎక్కడికో వెళ్తున్నావు. ఏంటండి మీరు? నేను ఎక్కడికి వెళ్తాను? మీ అందరి కళ్ళు కప్పి నేనేమైనా ఉద్యోగం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఉద్యోగం? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నేను అనలేదే. అయినా నీ నోటి వెంట ఆ మాట ఎందుకు వచ్చింది? అంటే మీరిలా అనుమానిస్తుంటే నేనేమైనా ఉద్యోగం చేయడానికి బయటికి వెళ్తున్నానా అని క్యాజువల్ గా అన్నాను. క్యాజువల్ గా అన్న మాటకి ఇంత తడబడుతున్నావు ఎందుకు? చెప్పు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏదైనా తప్పు చేసే వాళ్లే ఇలా తడబడుతూ ఉంటారు, ఇలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏ తప్పు చేయలేదండి. అయితే పిక్నిక్కే అంటావు? అవునండి. సరే అయితే నేను కూడా వస్తాను. మీరెక్కడికండి? నువ్వెక్కడికో నేను అక్కడికే. తనంటే నా ఫ్రెండ్ కాబట్టి నన్ను పిలిచింది. మరి నువ్వు నా భార్యవి కాబట్టి నేను కూడా వస్తాను. అయ్యో, ఏం అవసరం లేదండి, మేమిద్దరం వెళ్ళొస్తాం. అయితే నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఏమండి, మీతో వాదించే ఓపిక నాకు లేదు, తప్పుకోండి. మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? నన్ను దాటి వెళ్ళగలవా నువ్వు? వెళ్ళవే. నన్ను దాటుకుని ఎలా వెళ్తావో నేను చూస్తాను. ఏమండి, వద్దండి, నా మాట వినండి, చేతులు తీయండి. సారీ అండి, నేను చేతులు తీయను.